కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన నేత వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో హోంగార్డుపై దాడికి పాల్పడ్డారు. విశ్వబ్రాహ్మణ కాలనీలో చోటు చేసుకుంది ఈ ఘటన. 8వ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కర్రి మహేష్ దాడి చేసినట్టు బాధిత హోంగార్డు జి మోహన్ రావు తెలిపారు. అర్ధరాత్రి నైట్ బీట్లో డ్యూటీ చేస్తున్నానని, మహేష్ వచ్చినప్పుడు లేచి నిలబడినందుకు దాడి చేసినట్టు వాపోయాడు. దాడిలో గాయపడ్డ హోంగార్డును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధిత హోంగార్డు ఫిర్యాదు మేరకు జనసేన నాయకుడు కర్రి మహేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నం పిఎస్ చేస్తాను సార్. హెచ్జీ 492 సార్. నేను నైట్ బీట్ చేస్తూ ఉండగా విశ్వబ్రాహ్మణ పాయింట్ సార్. 12 వరకు ఉంది సార్. 12 అయింది అన్న కూర్చుందామని కానిస్టేబుల్ భాషా గారు కూర్చున్నాం సార్. కూర్చునేటప్పటికి కర్రి మహేష్ వచ్చి, ఏంట్రా నేను వచ్చి లెగరా నా కొడకాన్ని మూతిని గుద్దేడు సార్. నన్ను రావటమైనా ఏంటి ఆయన గుర్తు, పెద్ద వయసు కదా, 58 సంవత్సరాలు, ఆయన గుర్తు ఏంటి రా అని ఆయన పట్టుకుని లాక్కొచ్చాడు సార్. లాక్కొచ్చిన తర్వాత నాకు అప్పుడు ఇక ఇదే అయిపోయింది. ప్రాణం అంతా నా ప్రాణం నా దగ్గర లేదు సార్. బీబీహెచ్ తీసుకొచ్చి అడ్కాన్షియల్ 464 గారును భాషా గారు, ఆయన ఎస్సీ నెంబర్ తెలవు సార్. ఆ ఇద్దరు తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేశారు సార్. ఇది పరిస్థితి అయ్యా. గొడవ ఏమీ లేదు సార్. ఏంట్రని వచ్చి లెగలేదా అని లెగవారు నా కొడక అని మొత్తం ఆయన అటు కూర్చున్నాను, నేను ఇటు కూర్చున్నా, ఈ ఎదురు కూర్చున్నాను బెంచి బల్ల మీద. అంతే సార్. మచిలీపట్నం పిఎస్ చేస్తాను సార్. హెచ్జీ 492 సార్. నేను నైట్ బీట్ చేస్తూ ఉండగా విశ్వబ్రాహ్మణ పాయింట్ సార్. 12 వరకు ఉంది సార్. 12 అయింది అన్న కూర్చుందామని కానిస్టేబుల్ భాషా గారు కూర్చున్నాం సార్. కూర్చునేటప్పటికి ఇక మచిలీపట్నంలో హోంగార్డుపై జనసేన నేత ఆ మద్యం మత్తులో హల్చల్ సృష్టించాడు. ఇక హోంగార్డుపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఇక తాను వచ్చినప్పుడు లేచి నిలబడినందుకు హోంగార్డుపై విచక్షణ రహితంగా దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఇక 8వ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఈ దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్. ఎట్లాగే శ్రీ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అయితే కనుక హోంగార్డ్ పై జనసేన నాయకుడు విచక్షణ రహితంగా అయితే కనుక దాడికి దిగడంతో ఈ యొక్క విషయం అనేది కూడా ఎస్పీ కార్యాలయంలో అయితే కనుక పెద్ద తెలుస్తా ఉంది. ఎందుకంటే ఏదైతే అర్ధరాత్రి నైట్ బీట్ లో ఉన్నటువంటి హోంగార్డ్ వద్దకైతే కనుక బైక్ పై వచ్చినటువంటి జనసేన నేత కర్రి మహేష్ లేచి ఏదైతే ఇటు హోంగార్డు లేచి నిలబడినందుకే కూడా తనపై దాడి చేశామంటూ కూడా ప్రధానంగా ఈ యొక్క పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినటువంటి ఆధారంగా అయితే కనుక సమాచారం అందుతా ఉంది. ఏదైతే ఇటు ఇప్పటికే కర్రి మహేష్ అయితే కనుక కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ప్రధానంగా ఈ యొక్క అంశంపై అయితే పూర్తి స్థాయిలో ఏదైతే డ్యూటీలో విధులు నిర్వహిస్తున్నటువంటి హోంగార్డ్ దాడి చేసినందుకు అయితే కనుక పోలీసులు ఖండిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇక ఏదైతే తాను మద్యం మత్తులోనే ఉన్నాడంటూ కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ అయితే కనుక వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా తనని దూషించి చాట్ చేశాడు అన్న కోణంలో అయితే కనుక ఈ యొక్క కేసు అనేది నమోదు చేయడం కూడా జరుగుతోంది. ఈ యొక్క కర్రి మహేష్ ఏదైతే మచిలీపట్నం 8వ డివిజన్
పార్టీ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా అయితే కనుక ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూస్తున్నట్లయితే కనుక ఈ యొక్క అంశంపై అయితే ఇటు ఎస్పీ కార్యాలయంలో ఉన్నతాధికారులు సైతం కూడా దీనిపై అయితే విచారిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.